హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా హిందీలో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న రాత్ అకేలీ హై ద బన్సాల్ మర్డర్స్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే బన్సాల్ ఫ్యామిలీకి చెందిన మీరా అనే మహిళని చూపిస్తారు. ఒకరోజు ఉదయాన్నే నిద్రలేచిన మీరాకి ఇంటి బయట కాకులు అరుస్తున్న శబ్దం విని అదే ఇంట్లో పనిచేసే కాజోల్తో నువ్వు ఇంకా కాకుల కోసం ఆహారం రెడీ చేయలేదా అని అడగ్గా దానికి కాజోల్, మేడం ఫుడ్ రెడీ అయింది కానీ ఇంకా పెద్ద సార్ రాలేదు, తనే కదా ప్రతిరోజు కాకులకి ఫుడ్ పెడతాడని చెప్తుంది. అది విన్న మీరా అయితే వెళ్ళి పెద్ద సార్ని పిలుచుకొని రా అని చెప్పి కాకులకి ఫుడ్ పెట్టే ప్లేస్కి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతుంది. అప్పుడే నుండి రక్తం మీరా ఫేస్ పై కూడా పడుతుంది. ఇంకా ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన ఇన్స్పెక్టర్ జటిల్ యాదవ్ని చూపిస్తారు. ఇంకా బన్సాల్ ఇంట్లో కేసు గురించి తెలుసుకోవడానికి ఇన్స్పెక్టర్ యాదవ్ నందు అనే మరొక పోలీస్ ఆఫీసర్ని తీసుకుని వస్తాడు. నిజానికి డీజీపీ సమీరే పర్సనల్గా ఈ కేసు గురించి తెలుసుకోమని యాదవ్ని అక్కడికి పంపి ఉంటాడు. ఎందుకంటే బన్సాల్ ఫ్యామిలీ బాగా ధనవంతుల ఫ్యామిలీ కాబట్టి. ఇంకా అలా యాదవ్ బన్సాల్ ఇంటికి చేరుకుని ఆ ఇల్లంతా తిరిగి చూస్తాడు. కానీ అసలు అక్కడ ఏం జరిగిందో, కేసు ఏంటి అనేది ఎవ్వరూ చెప్పరు. అప్పుడే యాదవ్ బన్సాల్ ఫ్యామిలీ మొత్తం ఎంతగానో నమ్మే గురుమాత అక్కడి వారితో కొన్ని పూజలు చేయిస్తూ ఉంటుంది. అది చూసిన యాదవ్కి ఏమీ అర్థం కాదు. అప్పుడే అక్కడికి బిజినెస్ లో మీరాకి పిఏ అయిన శెట్టి అనే వ్యక్తి వచ్చి యాదవ్ని కలిసి మాట్లాడి మీరా ఫాదర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. మీరా ఫాదర్ ప్రశాంత్ బన్సాల్ యాదవ్ని చూసి, డీజీపీ సమీర్ పంపింది మిమ్మల్నే కదా, అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి, రేపు మీరా కొడుకు మొదటి వర్ధంతి, అందుకే ఫ్యామిలీ అంతా ఈ ఫామ్ హౌస్ లో ఉన్నాం, కానీ ఈ రోజే ఇలా జరిగింది అని మీరా పెద్దన్నయ్య అయిన మాధవ్ వైపు చూడగా అప్పుడే మాధవ్ యాదవ్తో, అక్కడ పూజలు చేయిస్తుంది గీతామ్మ, తనే మా ఫ్యామిలీకి గురువు, రేపు నా మేనల్లుడి మొదటి వర్ధంతి కదా, అందుకే పూజలు చేయించడానికి వచ్చింది అని చెప్పి అలా కాకులకి ఫుడ్ పెట్టే ప్లేస్కి తీసుకెళ్లి చూపించగా అక్కడి దృశ్యం చూసి యాదవ్ కూడా షాక్ అవుతాడు. ఎందుకు అంటే అక్కడ అధిక మొత్తంలో కాకులు చనిపోయి ఆ ప్లేస్ అంతా రక్తంతో తడిచిపోయి, అంతేకాక నరికిన ఒక పంది తల ఒక పేపర్ పై పెట్టి ఉంటుంది. అదంతా చూస్తుంటే ఎవరో చేతబడి చేశారేమో అనే అనుమానంతో ఇన్స్పెక్టర్ యాదవ్ని అక్కడికి పిలిపించి ఉంటారు. ఇంకా అదంతా చూసిన యాదవ్ అక్కడి సెక్యూరిటీ గార్డ్స్ ఉమేష్ అండ్ ఓం ప్రకాష్ని కలిసి మాట్లాడగా వారు యాదవ్తో, పంది తల ఇక్కడ తెచ్చిపెట్టిన వారిని మేము పట్టుకోలేకపోయామని చెప్తారు. అది విన్న యాదవ్ అక్కడి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉండగా అప్పుడే మీరా కజిన్ అయిన అర్వన్ కోపంలో అక్కడి తన ఫ్యామిలీపై అరుస్తూ వింతగా ప్రవర్తిస్తూ ఉండగా యాదవ్ అక్కడికి వచ్చి అర్వన్ని పట్టుకుంటాడు. అప్పుడే మీరా అక్కడికి వచ్చి అర్వన్ని కూల్ చేసి ఒక రూమ్లోకి తీసుకెళ్లి ఉంచి డోర్ క్లోజ్ చేస్తారు. అదంతా చూసిన యాదవ్ ఎవరి తనని అడగ్గా దానికి ఉమేష్, తను మీరా కజిన్ అర్వన్, తను ఒక డ్రగ్ అడిక్ట్, ఎప్పుడూ మత్తులోనే ఉంటాడు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటాడు, అందుకే తనని రూమ్లో ఉంచారు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో అలా కాసేపటికే అక్కడికి డీజీపీ సమీర్ వచ్చి మీరా గ్రాండ్ ఫాదర్ బన్సాల్ ఫ్యామిలీకి పెద్ద అయిన మహేందర్ బన్సాల్ని కలిసి మాట్లాడగా మహేందర్ బన్సాల్ డీజీపీతో, మా ఇంట్లో ఇంత దారుణమైన పని జరిగింది, దీనికి కారణమైన వారిని ఎలాగైనా పట్టుకో, ఇదంతా ఆ ఈడియట్ రాజేష్ పనే అయ్యి ఉంటుంది, నా ఆస్తులు కూడా దక్కించుకోవడానికి వాడే ఇదంతా చేసి ఉంటాడు అని కోపంతో రగిలిపోగా అక్కడే ఉన్న గీతామాతని శాంతపరుస్తుంది. ఇంకా సమీర్ యాదవ్ని బయటికి తీసుకెళ్లి, మహేందర్ గారు చెప్పిన రాజేష్ ఎవడో కాదు, మహేందర్ పెద్దన్నయ్య కొడుకు, తను న్యూరేస్ అనే టీవీ ఛానల్ని రన్ చేస్తూ ఉంటాడు, ప్రభాత్ గ్రూప్ ఆస్తుల గురించి యుద్ధమే జరుగుతుంది, ఒకవైపు వాళ్ళ న్యూస్ పేపర్ ప్రభాత్ మంథన్, మరోవైపు వాళ్ళ సొంత టీవీ ఛానల్ న్యూరైస్ అని చెప్పి రాజేష్ దయాదాక్షణ్యాలు లేని మనిషి, అంతేకాదు నా స్నేహితుడు కూడా, అందుకే నన్ను తమ మధ్యవర్తిగా పిలిపించాడు, ఇది వారి కుటుంబ సమస్య, అందుకే నువ్వు ఈ కేసుని చాలా రహస్యంగా హ్యాండిల్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నాకు ఇవ్వాలి అని చెప్తాడు. అదంతా విన్న యాదవ్కి సమీర్ ఈ కేసులో పర్సనల్గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని అర్థమవుతుంది. ఇంకా అలా యాదవ్ ఇంటికి రాగా తన అమ్మకి యాదవ్ తనకి చెప్పకుండానే పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయిని కూడా చూసుకుని జాతకాలు కూడా చూపించుకున్నాడు అని తెలిసి కనీసం పెళ్లికైనా నన్ను పిలుస్తావా అని తన మీదే సీరియస్ అవుతుంది. ఇంకా మరుసటి రోజు యాదవ్ అక్కడి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఇద్దరు వ్యక్తులు పందితల బన్సాల్ ఇంట్లో పెట్టి వెళ్ళడం చూసి వారి గురించి డీటెయిల్స్ తెలుసుకుని వారు ఉండే బస్తీకి వెళ్ళి వారిని పట్టుకోవడానికి చూడగా పోలీసుల్ని చూసిన వారు పారిపోవాలని ట్రై చేస్తారు. కానీ యాదవ్ తన టీంతో రౌండప్ చేసి పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి నిజం చెప్పమని పోలీస్ స్టైల్లో అడుగుతూ ఉంటారు. కానీ తమకి ఏమీ తెలియదు అంటారు. ఇంకా ఆ ఇద్దరు ఉండే బస్తీకి చెందిన లాయర్ షీలాకి ఈ విషయం తెలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి అమాయకుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కొడుతున్నారు, వారిని వదిలేయమని చెప్పగా యాదవ్ తన మాటలు పట్టించుకోడు. మరో పక్క డీజీపీ సమీర్ అండ్ యాదవ్ వెళ్లి రాజేష్ని కలిసి, పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు మీ కంపెనీలోనే పనిచేస్తారని తెలిసిందే, బన్సాల్ ఇంట్లో జరిగిన దాని వెనుక మీరైతే లేరు కదా, నిజం
నిజం చెప్పండి అని అడగ్గా దానికి రాజేష్ దానికి నాకు ఏ సంబంధం లేదు, ఆ ఫ్యామిలీ అంతా ఆధ్యాత్మిక గురువు అని ఆ గీతామాని గుడ్డిగా నమ్ముతున్నారు, డీల్ ఆపడానికి వారు వేస్తున్న ఎత్తులవి, బోర్డు మీటింగ్ ముందు సింపతి కోసం ఇదంతా చేస్తున్నారని చెప్తాడు. అదంతా విన్న యాదవ్కి మాత్రం రాజేష్ మీద డౌట్ వచ్చి ఇతనే ఏదో గేమ్ ఆడుతున్నాడు అనిపిస్తుంది. కానీ సమీర్ తనతో రాజేష్కి దీనితో సంబంధం లేదు అని అక్కడ నుండి తీసుకెళ్తాడు. ఇంకా అదే రోజు యాదవ్ మళ్ళీ మీరా ఇంటికి వెళ్ళి అక్కడి సీసీటీవీ కెమెరాస్ అన్ని చెక్ చేస్తూ ఉండగా ఇంటి బయట ఒక షెడ్ మీద ఉన్న ప్లేస్లో కెమెరా పనిచేయకపోవడం చూసి దాని గురించి అడగ్గా ఆ కెమెరా ఇంట్లోని ఒక రూమ్ని కవర్ చేస్తూ ఉండడంతో మీరా గారే తీసేయమన్నారు అని అక్కడ స్టాఫ్ చెప్తారు. సీన్ కట్ చేస్తే అలా యాదవ్ మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ ఇద్దరిని బాగా కొట్టి నిజం చెప్పండిరా, ఆ ఇంట్లో పంది తల పెట్టి రమ్మని మీకు డీల్ ఇచ్చింది ఎవరు అని అడిగి టార్చర్ చేయగా దెబ్బలు భరించలేని వారు యాదవ్తో, సార్ ఒకరోజు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి నా ఇంటి ముందు డబ్బు ఇంకా పందితల ఉంది అని దాన్ని తీసుకెళ్లి బన్సాల్ ఇంటి పెరట్లో ఆ పేపర్ మీద పందితల పెట్టి రమ్మని దానికోసమే ఈ డబ్బు అని చెప్పాడు. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, డబ్బు కోసం ఆ వ్యక్తి చెప్పినట్లే చేశామని అంతా చెప్తారు. అది విన్న యాదవ్ మరి ఆ కాకులను ఎందుకు చంపారా అని అడగ్గా దానికి వారు, ఆ కాకులను మేము చంపలేదు సార్, మేము వెళ్ళినప్పటికే అక్కడ కాకులు చనిపోయి పడి ఉన్నాయని చెప్పడంతో అది విన్న యాదవ్కి అయితే ఆ కాకులను ఇంట్లోని ఒకరే చంపి ఉండాలి అని డౌట్ వస్తుంది. అప్పుడే నందు వచ్చి యాదవ్తో, సార్ వీళ్ళకి కాల్ చేసిన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ తెలుసుకోగా ఆ నెంబర్ పిఎంపి అనే కంపెనీకి చెందిందిగా తెలిసిందే, ప్రభాత్ మంతన్ కంపెనీ అంటే ఇది బన్సాల్ సొంత కంపెనీ నెంబర్ అని తెలియడంతో తనకి ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవడానికి తను మళ్ళీ రాత్రి మీరా ఇంటికి బయలుదేరుతాడు. అలా యాదవ్ మీరా వాళ్ళ ఇంటికి చేరుకొని ఎంతసేపు బెల్ కొట్టినా సెక్యూరిటీ గార్డ్స్ మెయిన్ గేట్ ఓపెన్ చేయకపోవడంతో గోడ దూకి లోపలికి వెళ్ళి చూడగా సెక్యూరిటీ రూమ్లో ఉమేష్ ఫుల్గా నిద్రపోతూ ఉంటాడు. తనని నిద్రలేపాలని ట్రై చేసినా సరే నిద్రలేవడు. అయితే అప్పుడే మీరా తన శరీరంపై రక్తంతో ఫేస్లో భయంతో యాదవ్ దగ్గరికి వచ్చి నిలబడగా తనని చూసిన యాదవ్ షాక్ అయ్యి ఏం జరిగిందని అడగ్గా దానికి మీరా అందరూ చనిపోయారు, ఇల్లంతా రక్తపాతం అని చెప్పి ఏడుస్తుంది. అది విన్న యాదవ్ ఉమేష్ని నిద్రలేపి మీరాని చూసుకోమని చెప్పి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఇంట్లోకి వెళ్ళగా ఒక రూమ్లో ఫుల్గా భయపడిపోతూ మీరా కజిన్స్ అయిన ఆస్థా అండ్ తన తమ్ముడు రిహాన్ ఉంటారు. యాదవ్ వారిని అదే రూమ్లో ఉండమని చెప్పి పైకి వెళ్ళబోగా అక్కడే స్టెప్స్ పై ఓం ప్రకాష్ చావు బతుకుల్లో గాయాలతో పడి ఉంటాడు. అది చూసిన యాదవ్ ఇదంతా చేసింది ఎవరో కనిపెట్టాలి అని అలా ముందుకు వెళ్ళగా అక్కడ ప్రతి రూమ్లో మీరా ఫ్యామిలీకి చెందిన ప్రతి ఒక్కరిని దారుణంగా చంపేసి ఉంటారు. వారి డెడ్ బాడీస్ చూసి యాదవ్ షాక్ అయ్యి వెంటనే డీజీపీకి ఫోన్ చేసి చెప్పడంతో పోలీస్ ఫోర్స్ అంతా వెంటనే బన్సాల్ ఇంటి దగ్గరికి చేరుకుంటుంది. నెక్స్ట్ సీన్లో డీజీపీ సమీర్ అక్కడికి రాగానే యాదవ్ అక్కడ తను చూసిందంతా చెప్పి ఇంత దారుణంగా వారిని చంపింది ఎవరో అర్థం కావటం లేదు అని చెప్తాడు. ఇంకా ఈ కేసులో యాదవ్ ఇప్పటి వరకు ఎలాంటి ఎవిడెన్స్లు కనిపెట్టకపోవడంతో ఈ కేసుని ఎస్పీ చౌహాన్కి అప్పగిస్తున్నట్లు చెప్తాడు. ఇంకా అప్పుడే ఫోరెన్సిక్ టీం కూడా అక్కడికి చేరుకుంటుంది. ఆ టీం మెయిన్ డాక్టర్ అయిన రోసీ వారితో క్రైమ్ స్పాట్ని మొదట ఎవరు చూశారో వారు నాతో పాటు రండి అని చెప్పడంతో యాదవ్ రోసీ వెంట వెళ్ళి తను చూసిందంతా చెప్తూ ఉంటాడు. ఇంకా రోసీ అక్కడ ఉన్న బ్లడ్ శాంపిల్స్ ఫింగర్ ప్రింట్స్ అన్ని సేకరిస్తూ అలాగే మీరా బాడీ అండ్ డ్రెస్ మీద ఉన్న బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరిస్తుంది. అలా కాసేపటికే గీతమ్మ అక్కడికి వచ్చి మీరా ఆస్థా అండ్ రిహాన్ని అక్కడ నుండి తీసుకెళ్లిపోతుంది. ఇలా ఉండగా యాదవ్ ఈ కేసు గురించి ఆలోచిస్తూ ఇంటికి రాగా అప్పుడే వారి ఇంటికి రాధా అనే లేడీ వస్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఇంతకు ముందు ఒక కేసులో రాధా యాదవ్ని కలిసి ఉంటుంది. అప్పుడే ఇద్దరు ఒకరికొకరు నచ్చి పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటారు. యాదవ్ జాతకాలు చూపించింది ఈ రాధాదే. రాధా చదువు కంప్లీట్ అయ్యాక పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఇంకా యాదవ్ అమ్మకి కూడా రాధా బాగా నచ్చేస్తుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు యాదవ్ సమీర్తో పాటు వెళ్ళి మీరాని కలిసి ఇప్పుడు మీరు కొంచెం నార్మల్ అయ్యారు అనుకుంటున్నాము, అసలు ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది, మీరు ఏం చూసారో చెప్పండి అని అడగ్గా దానికి మీరా జరిగింది చెప్తూ నేను మెడిటేషన్ చేసుకుని నా రూమ్లోకి పడుకోవడానికి వెళ్తూ ఉండగా అదే టైంకే అర్వాన్ కోపంతో చేతిలో కత్తితో బాబాయ్పై అటాక్ చేసి చంపేశాడు. అక్కడే ఉన్న నన్ను చూసి నా పైకి రాబోయాడు. అయితే అప్పుడే ఓం ప్రకాష్ అక్కడికి రాగా అర్వాన్ తనని కత్తితో పొడిచాడు. అప్పుడే నేను అక్కడ నుండి తప్పించుకొని ఆస్థా అండ్ రిహాన్ని ఒక రూమ్లోకి పంపి అక్కడే ఉండమని డోర్ క్లోజ్ చేసి ఎవరినైనా హెల్ప్ అడగాలని ఇంటి నుండి బయటికి వెళ్తుండగా అప్పుడే అర్వాన్ కూడా కిటికీ అద్దం పగలగొట్టుకొని కిందికి దూకి స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయి ఉన్నాడు. అప్పుడే మీరు నాకు అక్కడ కనిపించారు అని చెప్పి ఎమోషనల్ అవుతుంది. అర్వానే అందరినీ చంపేశాడు అని చెప్పడంతో అది విన్న ఆస్థా షాక్ అయ్యి ఏడుస్తుంది. ఇంకా అదే రోజు రోసీ సమీర్ అండ్ ఎస్పీకి ఫోరెన్సిక్ రిపోర్ట్ గురించి చెప్తూ హంతకుడు కోపంలో కత్తితో ఇష్టం వచ్చినట్లు పొడిచి చంపేశాడు. ఇంకా అర్వన్ బాడీ స్విమ్మింగ్ పూల్లో దొరికింది. తన దగ్గరే ఆ కత్తి కూడా దొరికింది. కత్తి స్విమ్మింగ్ పూల్లో పడి ఉండటం వల్ల కత్తిపై అర్వన్ ఫింగర్ ప్రింట్స్ ట్రేస్ చేయడం చాలా కష్టమనగా అదంతా విన్న యాదవ్ అర్వన్ డ్రగ్స్ యూజ్ చేస్తాడు, ఆ మత్తులో తను ఇదంతా చేస్తాడు అంటే నమ్మేలా లేదు. అదీగాక చనిపోయిన అందరూ కూడా తమ రూమ్లోనే తప్పించుకోవడానికి ప్రయత్నించినట్టు లేరు, అంటే వారికి ప్లాన్ ప్రకారం మత్తు పదార్థం ఇచ్చి తర్వాత చంపేశారు అనిపిస్తుంది అని చెప్పి రోసీకి ఆ పంది తల కాకులు
చనిపోయిన కేసు డీటెయిల్స్ కూడా చెప్తాడు. ఇంకా ఆ కాకులు తాగడానికి ఉంచిన నీరు కూడా టెస్ట్ చేయించి ఉంటారు. ఆ రిపోర్ట్ చూసిన రోసే ఆ నీటిలో మత్తుమందు కలిపినట్లు, అందుకే కాకులు చనిపోయినట్టు తెలుస్తుంది. అదంతా విన్న డీజీపీ సమీర్ కూడా ఆ కేసులో అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. మరుసటి రోజు సమీర్ మీడియాతో బన్సాల్ ఫ్యామిలీ మర్డర్ కేసులో హంతకుడి కోసం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము, హంతకుడు ఎవరో తెలియగానే మీడియాకి చెప్తాము అంటాడు. మరో పక్క యాదవ్ ఉమేష్ని కలవడానికి హాస్పిటల్కి వెళ్తాడు. ఉమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఓం ప్రకాష్ని చూడడానికి వచ్చి ఉంటాడు. యాదవ్ ఉమేష్ని ఆ రోజు సాయంత్రం నుండి ఆ ఇంట్లో ఏం జరిగిందో చెప్పు అని అడగ్గా దానికి ఉమేష్ ఆ రోజు సాయంత్రం 7 గంటల్లోపు ఇంట్లో పనివారు వంటవారు అందరూ వెళ్ళిపోయారు. తర్వాత ఓం ప్రకాష్ అన్నకంటే ముందే నేనే భోజనం చేశాను, దాంతో నాకు ఫుల్గా నిద్ర వచ్చింది, పడుకొండిపోయాను, తర్వాత ఇదంతా జరిగిందని చెప్తాడు. అప్పుడే యాదవ్కి పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ రావడంతో వెంటనే పోలీస్ స్టేషన్కి బయలుదేరతాడు. మరోపక్క పోలీస్ స్టేషన్లో ఎస్పీ చౌహాన్ బన్సాల్ ఇంట్లో పందితల పడేసి వెళ్ళిన అదే ఇద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వారే ఆ హత్యలు చేశారు అని నిజం ఒప్పుకోమని కొడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన యాదవ్ విషయం కనుక్కుని ఎస్పీతో ఆ హత్యలకి వీళ్ళకి సంబంధం లేదు, వీరు అమాయకులని ఎంత చెప్పినా సరే ఎస్పీ యాదవ్ మాటలు పట్టించుకోడు. నెక్స్ట్ సీన్లో యాదవ్ ఫోరెన్సిక్ ఆఫీస్కి వెళ్ళి మాధవ్ బన్సాల్ చనిపోయే ముందు యూజ్ చేసిన ల్యాప్టాప్ డాటా చెక్ చేయగా మీరా అకౌంట్ నుండి 2,000 కోట్ల లావాదేవీలు ఐబీ అనే ఒక డొల్ల కంపెనీకి జరిగినట్టు తెలుస్తుంది. దాంతో యాదవ్కి మీరాపై కొంచెం డౌట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత నందు యాదవ్తో ఏంటి సార్ ఇప్పటికే ఈ కేసు క్లోజ్ అయ్యేది, కానీ మీ ప్రశ్నల వల్ల ఈ కేసు మరింత పెద్దదయ్యేలా ఉంది అనగా దానికి యాదవ్ ఈ కేసులో నిజాలు తెలుసుకోవడమే నాకు ముఖ్యమని చెప్తాడు. ఇంకా అలా ఇంటికి వచ్చిన యాదవ్ టీవీ న్యూస్లో రాజేష్ ఆస్థాని తన స్టూడియోకి పిలిచి బన్సాల్ ఫ్యామిలీ మర్డర్స్ గురించి అడుగుతూ హంతకుడిని త్వరగా పట్టుకోమని పోలీసులని ప్రెషర్ చేస్తాడు. ఇదిలా ఉంటే ఆ ఇద్దరి బస్తీకి చెందిన లాయర్ షీలా మీడియాతో ఎస్పీ చౌహాన్ అమాయకులైన ఇద్దరిని ఈ కేసులో బలవంతంగా ఇరికించాలి అని, వారిని దారుణంగా కొట్టడం వల్ల వారు ఇప్పుడు హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, దీనికి పోలీసులే సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేస్తుంది. ఈ న్యూస్ చూసిన సమీర్ ఎస్పీపై సీరియస్ అవుతాడు. ఇంకప్పుడే రోసి అక్కడికి వచ్చి వారితో చనిపోయిన అందరి బాడీస్లో కూడా ఒక మత్తుమందు ఉన్నట్లు తెలిసింది అని చెప్పగా అది విన్న యాదవ్ మరి మీరా రిహాన్ ఆస్థా ఎలా బయటపడ్డారు అని అడగ్గా దానికి రోసి ఆ మత్తు పదార్థం ఒక పాయసంలో కలిపారు, ఆస్థాకి పాలల్లో లాక్టోస్ పడదు, ఓం ప్రకాష్ అప్పటికి ఇంకా డిన్నర్ చెయ్యలేదు, ఇంకా మీరా ఆ పాయసాన్ని అస్సలు తినలేదు అని చెప్పగా అది విన్న యాదవ్ సమీర్తో సార్ పాయసాన్ని ముగ్గురు మాత్రమే తినలేదు, ఓం ప్రకాష్ హాస్పిటల్లో ఉన్నాడు, మీరాతో ఆల్రెడీ మాట్లాడాం, ఇంకా ఆస్థాతో ఒకసారి మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పగా దానికి సమీర్ కూడా ఓకే అని చెప్తాడు. తర్వాత యాదవ్ వెళ్ళి ఆస్థాని కలిసి మాట్లాడగా ఆస్థా యాదవ్తో అర్వాన్ అన్నయ్య డ్రగ్స్ అడిక్ట్, అందుకే తనని ఒక రూమ్లో బంధించి ఉంచేవారు, ఇంకా ఆ రోజు రాత్రి మర్డర్స్ జరగడానికి అరగంట ముందు దాకా అర్వాన్ అన్నయ్య మా రూమ్లోనే మాతో పాటే సంతోషంగా గేమ్స్ ఆడుకున్నాం, అప్పుడే ఓం ప్రకాష్ స్టెప్స్ దగ్గర కనిపించగా ఏంటి అని అడగ్గా బ్యాక్ సైడ్ డోర్స్ తెరిచి ఉంటే క్లోజ్ చేస్తున్నా అని చెప్పి ఉంటాడు. ఇంకా అలా ఓం ప్రకాష్ వెళ్ళిపోయిన కాసేపటికే అర్వాన్ కూడా తన రూమ్కి వెళ్ళిపోగా రిహాన్ నిద్రపోగా ఆస్థా ఒక్కతే గేమ్ ఆడుతూ ఉంటుంది. అప్పుడే ఏవో సౌండ్స్ వినిపించడంతో ఆస్థా రూమ్ బయటికి వచ్చి చూడగా అప్పుడే ఓం ప్రకాష్ పై ఫ్లోర్కి వెళ్ళటం, అప్పుడే మీరా తన డ్రెస్ అండ్ ఫేస్ పై రక్తంతో భయపడుతూ కిందికి వచ్చి ఆస్థా అండ్ రిహాన్ని తమ రూమ్లో సేఫ్గా ఉండమని చెప్పి సహాయం కోసం బయటికి వెళ్ళింది అని చెప్తుంది. అదంతా విన్న యాదవ్ ప్రభాత్ గ్రూప్ కంపెనీ మీ వారసత్వ ఆస్తి కదా, దాన్ని రాజేష్ బన్సాల్ తీసుకోవాలి అనుకుంటున్నాడు, అయినా కానీ నువ్వు రాజేష్ దగ్గరికి ఎందుకు వెళ్ళావని అడగ్గా దానికి ఆస్థా ప్రభాత్ మంతన్ కంపెనీ పని అయిపోయింది, మీరా కొడుకు అర్జున్ చనిపోయాక మీరా అక్క ఆ కంపెనీ ఆస్తులపై అధిక మొత్తంలో లోన్స్ తీసుకుని నాశనం చేసేసింది, ఇప్పుడు తన మానసిక పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది, మా ఫ్యామిలీకి రాజేష్ అంకుల్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదు అంటుంది. అది విన్న యాదవ్ అయితే వారికి ఎవరి వల్ల ప్రమాదం అనుకుంటున్నావు అని అడగ్గా దానికి ఆస్థా గీతమా తను గురుమాత అని చెప్పుకొని తిరుగుతుంది, తను ఆధ్యాత్మిక గురువు కాదు, తనకి అధికారం అంటే మోహం, దీని వెనక ఉంది తనే, మొదట మీరాని తన ఆధీనంలోకి తెచ్చుకొని తర్వాత అర్వాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ట్రై చేసిందే, అర్వాన్ పేరు మీద ఉన్న సిమ్ కార్డు కూడా ఈ గీతమానే యూజ్ చేసి ఉంటుంది, తనే ప్లాన్ చేసి నా కుటుంబాన్ని నాశనం చేసిందని చెప్పి ఎమోషనల్ అవుతుంది. ఇంకా తర్వాత బన్సాల్ ఫ్యామిలీ అందరికీ అంత్యక్రియలు పూర్తి చేస్తారు. సీన్ కట్ చేస్తే అలా యాదవ్ వెళ్ళి గీతమాని కలిసి ప్రతి శనివారం రాత్రి ప్రసాదంలాగా పాయసంని ఇంట్లో అందరూ తీసుకుంటారు కదా, ఇది మీరు చెప్తేనే జరుగుతుంది, అయితే అదే పాయసంలోనే మత్తుమందు కలిపినట్లు అది తినటం వల్లే అందరూ స్లో కోల్పోయారు, తర్వాత అందరినీ దారుణంగా ఎవరో చంపేశారు, దీని గురించి మీరు ఏం చెప్తారని అడగ్గా దానికి గీతమ్మ తను బన్సాల్ ఫ్యామిలీకి మంచి చేయడానికే తప్ప చెడు చేయడానికి కాదు ఉంది అని ఈ కేసు తన మీదికి రాకుండా మాటలు మార్చి చెప్తూ ఉండడంతో యాదవ్ అక్కడి నుంచి నేరుగా మీరా భర్త అయిన కన్నాని కలవటానికి వెళ్ళి తనతో మాట్లాడగా కన్నా తను లండన్లో ఉంటాను అని చెప్తాడు. యాదవ్ తనతో అసలు మీ కొడుకు అర్జున్కి ఏమైందని అడగ్గా దానికి కన్నా తనకి లంగ్స్ ప్రాబ్లం అని తెలిసాక తనకి లండన్లో ట్రీట్మెంట్ ఇప్పించాలని తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించినా సరే కోలుకోలేక పోయిన సంవత్సరమే చనిపోయాడని చెప్తాడు. అప్పుడే కన్నాకి ఒక కాల్ రాగా కన్నా కాల్
లిఫ్ట్ చేసి ఇప్పుడు బన్సాల్ ఫ్యామిలీ తిన్న పాయసంలో ఏదైతే మత్తుమందు కలిపారు అని రోసీ చెప్పిందో అదే మత్తుమందు గల మెడిసిన్స్ తెమ్మని కన్నా ఆ ఫోన్లోని వ్యక్తికి చెప్తాడు. అది విన్న యాదవ్ ఆ మెడిసిన్స్ ఎవరి కోసమని అడగ్గా దానికి కన్నా ఇవి మీరా కోసమని, అర్జున్ చనిపోయాక మీరాకి చాలా సమస్యలు వచ్చాయి, యాంగ్జైటీ, ఇన్సోమీనియా, నిద్ర సరిగ్గా పట్టేది కాదు, అందుకే చాలా కాలంగా ఈ మెడిసిన్స్ తను యూజ్ చేస్తుంది అని చెప్తాడు. అది విన్న యాదవ్కి తన ఫ్యామిలీని మీరానే చంపి ఉంటుంది అన్న తన అనుమానం మరింత పెరిగిపోతుంది. నెక్స్ట్ సీన్ లో యాదవ్ మీరా కొడుకు అర్జున్ మెడికల్ ఫైల్ తీసుకుని అసలు అర్జున్ ఎలా చనిపోయాడో తెలుసుకోవాలి అనుకుంటాడు. ఆ ఫైల్ తీసుకుని మీరా ఇంటికి వెళ్ళగా అక్కడ అప్పటికే రోసి అసలు మర్డర్స్ ఎలా జరిగాయి, అర్వాన్ మొదట ఎవరిని ఎలా చంపి తర్వాత తను పైనుండి స్విమ్మింగ్ పూల్లో ఎలా పడి చనిపోయాడో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అదంతా విన్న యాదవ్ అర్వాన్ చంపడానికి యూజ్ చేసిన కత్తి తోటమాలి షెడ్లో ఉన్నది అంటున్నారు కదా, అలాంటప్పుడు అసలు కత్తి అర్వాన్ దగ్గరికి ఎలా వచ్చిందని అడగ్గా దానికి రోసి ఆ షెడ్డుపై ఉన్న సీసీటీవీ కెమెరా వర్క్ చేయట్లేదంట, లేదంటే ఎలా వెళ్ళింది అనేది తెలిసేది అంటుంది. దానికి యాదవ్ ఆ కెమెరా పనిచేస్తుంది, ఆ ఫుటేజ్ సెక్యూరిటీ బూత్కి కనెక్ట్ లేదు కానీ కంపెనీ సర్వర్కి అప్లోడ్ చేయబడింది అని ఆ రాత్రి ఫుటేజ్ వారికి చూపించగా ఆ మర్డర్స్ జరగడానికి కొంత సమయం ముందు మీరా అదే దారిలో బయటికి వచ్చి కాసేపటికి మళ్ళీ లోపలికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అది చూపించిన యాదవ్ పక్కగా కత్తిని మీరాని లోపలికి తీసుకెళ్లి ఉండాలి అని చెప్తాడు. అదంతా చూసిన సమీర్ కూడా ఆలోచనలో పడి అసలు మీరా తన ఫ్యామిలీని ఎంత దారుణంగా ఎందుకు చంపి ఉంటుంది అని అడగ్గా దానికి యాదవ్ అదే రోజు రాత్రి మీరా ఫాదర్ తన ల్యాప్టాప్లో తమ కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్ చూశాడు, అంతకుముందే మీరా తను మొత్తం ప్రాపర్టీని గీతమ్మ పేరు మీదకి మార్చింది అని, అందులోని ఒక డమ్మీ కంపెనీ అయిన I&Bకి 2,000 కోట్ల నిధులు ట్రాన్స్ఫర్ అయినట్టు తెలుస్తుంది. ఈ నిజం తన ఫాదర్కి తెలిసి తర్వాత అందరికీ చెప్తాడు అని భయపడి అలా ఒకరి తర్వాత ఒకరు అందరినీ చంపేసి ఉంటుంది. ఇంకా ఆస్థా అండ్ రిహాన్ని ఎందుకు చంపలేదు అంటే తను ఒక్కతే బ్రతికి ఉంటే అందరికీ తన మీదే అనుమానం వస్తుందని వారిని చంపలేదు అని చెప్తాడు. ఇంకా అదంతా విన్న సమీర్ కూడా నువ్వు చెప్పింది నిజంగానే ఉంది కానీ అంత కన్విన్సింగ్గా అయితే లేదు, నువ్వు మరిన్ని డీటెయిల్స్ ఈ కేసు గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యని చెప్తాడు. సీన్ కట్ చేస్తే యాదవ్ వెళ్ళి మీరాని కలిసి తనకి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపించి మీరు ఆ టైంలో ఇంటి నుండి బయటికి ఎందుకు వెళ్ళారని అడగ్గా దానికి మీరా నాకు సిగరెట్ తాగే అలవాటు ఉంది, అందుకే స్మోక్ చేయడానికి బయటికి వెళ్ళాను అని చెప్తుంది. తర్వాత యాదవ్ వెళ్ళి మీరా పిఏ అయిన శెట్టిని కలిసి మీరా ప్రభాత్ మంతన్ కంపెనీ నుండి I&B అనే ఒక డమ్మీ కంపెనీకి 2,000 కోట్ల నిధులు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిందని అడగ్గా అది విన్న శెట్టి కూడా ఎలాంటి సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోతాడు. అదంతా చూస్తున్న యాదవ్కి బన్సల్ ఫ్యామిలీ మర్డర్స్ వెనుక ఏదో బలమైన సీక్రెట్ దాగి ఉందని అర్థమవుతుంది. ఇంకా అదే రోజు సాయంత్రం యాదవ్ మీరా కొడుకు అర్జున్ మెడికల్ రిపోర్ట్ తీసుకెళ్లి రోసీకి ఇచ్చి ఇది మీరా కొడుకు అర్జున్ మెడికల్ రిపోర్ట్, దీన్ని క్లియర్గా చూశాక ఇందులో ఏవైనా నిజాలు దాగి ఉన్నాయేమో చెప్పండి అని వెళ్ళిపోతాడు. ఇంకా అదే రోజు రాత్రి రోసీ యాదవ్ని ఇంటికి పిలిచి ఈ రిపోర్ట్స్ అన్ని చూశాను, ఇప్పుడు మీ డౌట్ ఏంటో చెప్పండి అని అడగ్గా దానికి యాదవ్ అర్జున్కు ఉన్న వ్యాధి వల్ల తను ఎన్ని రోజుల్లో చనిపోవచ్చు అని అడగ్గా దానికి రోసీ ఈ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే 15 లేదా 20 రోజుల నుండి అర్జున్ అనారోగ్యంగా ఉన్నాడని తెలుస్తుంది అనగా యాదవ్ రోసీతో అర్జున్ ఒక స్విమ్మర్, ఊపిరి తీసుకోకుండా తను ఎక్కువసేపు ఉండగలడు, స్విమ్మింగ్లో పాల్గొన్నప్పుడు తనకి ఇచ్చిన ఫిట్నెస్ సర్టిఫికేట్ మీద డేట్ జనవరి 24 ఉందని, మీరా అర్జున్కి న్యూబిలైజర్ పెట్టినప్పుడు అంటే అప్పటికే తన లంగ్స్ పాడైనట్లు తనతో దిగిన ఫోటో మీరా ఫేస్బుక్లో పోస్ట్ చేసి ఉంది, దాని డేట్ జనవరి 28, ఇంకా అర్జున్ చనిపోయింది జనవరి 31 అని తెలుస్తుంది. అదంతా చూసిన రోసీకి లక్షణాలు మొదలైన వారం లోపే ఎలా చనిపోతాడు అంటే ఈ హాస్పిటల్ రిపోర్ట్స్ అన్ని ఫేక్ రిపోర్ట్స్ అని అర్థమవుతుంది. దాంతో ఫ్యామిలీ ఏదో నిజం దాస్తుంది అని క్లారిటీ వస్తుంది. అప్పుడే రోసీ యాదవ్తో డీజీ సమీర్ కూడా ఈ కేసులో ఉన్నాడు అంటే ఈ కేసు వెనక ఏదో పెద్ద సీక్రెట్ దాగి ఉంది, ఇప్పుడు నువ్వు ఈ నిజాలన్నీ నువ్వు సమీర్కి చెప్పడం మంచిది కాదు, నువ్వు ముందు నీ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయి, డీటెయిల్స్ కనుక్కో అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో బాగా ఆలోచించిన యాదవ్ ఆ రోజు బస్తీలోని చాలా మంది పిల్లలు కూడా అనారోగ్యంతో ఉండడం గుర్తొచ్చి దాని గురించి తెలుసుకోవడానికి అదే బస్తీలో ఉండే లాయర్ షీలాని కలిసి అదే విషయం గురించి అడగ్గా దానికి షీలా జనవరి 26 రోజు స్కూల్లో రిపబ్లిక్ డే ఫంక్షన్ జరుగుతూ ఉండగా అదే ఫంక్షన్కే మీరా అంటూ తన కొడుకు కూడా వచ్చి ఉంటారు. అయితే ఒక రూమ్లోని మ్యాన్ హోల్ ద్వారా ఏదో గ్యాస్ విడుదలయ్యి దాన్ని పీల్చిన ఆ రూమ్లోని పిల్లలందరి ఆరోగ్యం పాడయ్యి చాలామంది చనిపోతారు. ఇంకా ఇప్పటికీ కొంతమంది పిల్లలు ప్రాణాలతో పోరాడుతూ చనిపోతూ ఉంటారు. అదే గ్యాస్ పీల్చే మీరా కొడుకు అర్జున్ ఆరోగ్యం కూడా పాడయి ఉంటుంది. ఇంకా అలా షీలా అంతా చెప్పి యాదవ్ని ఆ స్కూల్లోని గ్యాస్ లీక్ అయిన గదికి తీసుకెళ్లి చూపిస్తుంది. ఆ స్కూల్ వెనకాలే ఒక రబ్బర్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది, దానివల్ల గ్యాస్ లీక్ అయ్యి ఇంతమంది పిల్లలు చనిపోయి ఉంటారు. అయితే ఆ కంపెనీ ఎవరిది, దాని ఓనర్ ఎవరు అనేది ఎవ్వరికీ తెలీదు. ఈ ఇన్సిడెంట్ జరిగాక ఆ కంపెనీని క్లోజ్ చేసి ఉంటారు. బస్తీ ప్రజలు ఈ ఇన్సిడెంట్పై పోరాటం చెయ్యాలి అని చూడగా పోలీసులు వారిని భయపెట్టి నోరు మూయించి ఉంటారు. అదంతా విన్న యాదవ్ ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి
వెళ్ళి అంతా తిరిగి చూస్తూ ఉండగా అక్కడే తనకి కొన్ని కాలిపోయిన ఫైల్స్ కనిపించడంతో వాటిని తీసుకుని చెక్ చేయగా ఆ పేపర్స్ కూడా I&B కంపెనీకి చెందినవని తెలుస్తుంది. వాటిని చూసిన యాదవ్కి మీరా కూడా ఇదే కంపెనీకి 2,000 కోట్ల నిధులు ట్రాన్స్ఫర్ చేసిన విషయం గుర్తొచ్చి మీరాకి కూడా ఈ కంపెనీతో లింక్ ఉందని అర్థమయ్యి మళ్ళీ మీరాని పోలీస్ స్టేషన్కి పిలిచి ఆ రోజు రాత్రి గీతమ్మ ప్రసాదంగా భావించే పాయసంని నువ్వు మాత్రమే ఎందుకు తినలేదని అడగ్గా దానికి మీరా నాకు తినాలి అనిపించలేదు అంటుంది. ఇంకా యాదవ్ తను తెలుసుకున్నదంతా చెప్పి నీ ఫ్యామిలీని చంపింది నువ్వే నిజం ఒప్పుకో అనగా దానికి మీరా లేదు అదంతా చేసింది అర్వాన్ అంటుంది. దానికి యాదవ్ అది జరగడానికి అరగంట ముందు దాకా అర్వాన్ ఆస్థాతో గేమ్స్ ఆడుతూ నార్మల్గానే ఉన్నాడు, అలాంటి వాడు ఎందుకు అలా చేస్తాడు అనగా దానికి మీరా అదంతా నాకు తెలీదు అంటుంది. దానికి యాదవ్ మరి జనవరి 26 రిపబ్లిక్ డే ఫంక్షన్కి ఆ బస్తీలోని స్కూల్కి మీరు ఎందుకు వెళ్ళారని అడగ్గా దానికి మీరా నేను చీఫ్ గెస్ట్గా పిలిస్తే వెళ్ళాను, నా కొడుకు జెండాలు పంచడానికి వచ్చాడు అంటుంది. దానికి యాదవ్ అది మీ అక్రమ కర్మాగారమే కదా, ఆ ఫ్యాక్టరీ గ్యాస్ లీక్ అయ్యి ఎంతోమంది పిల్లలు చనిపోయినా మీ పేపర్లో ఒక్క న్యూస్ కూడా రాయలేదు, అలా జరిగినందుకు మీకు పశ్చాత్తాపం కూడా లేదు, కానీ అదే గ్యాస్ పీల్చి మీ కొడుకు చనిపోవడంతో అప్పుడు మీకు బాధ ఏంటో తెలిసి వచ్చింది, అందుకే ఆ రోజు నుండి ప్రభాత్ మంతన్ అనే పేరు కూడా ద్వేషించడం స్టార్ట్ చేసి ప్రాపర్టీ మొత్తం గీతమ్మ పేరు మీదకి విరాళంగా ఇచ్చారు. తర్వాత మీ ఫ్యామిలీని ద్వేషించి కొడుకు మొదటి వర్ధంతి రోజే కోపంతో నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశారు, ఇదే జరిగింది కదా అనగా అది విన్న మీరా లేదు మీరు చెప్పేది ఏది జరగలేదు అని సీరియస్ అవుతుంది. అప్పుడే తన లాయర్ అక్కడికి వచ్చి వారిని అక్కడ నుండి తీసుకెళ్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు రాజేష్ బన్సాల్, సమీర్ యాదవ్ అండ్ ఎస్పీ వెళ్లి గీతమ్మని కలుస్తారు. అప్పుడే రాజేష్ గీతమ్మతో నేను తలుచుకుంటే ఈ కేసుని ఇప్పుడే క్లోజ్ చేయిస్తా, కానీ నాకు ఆ ప్రభాత్ కంపెనీ కావాలి, లేదంటే యాదవ్ ఈ కేసుని మరింత కాంప్లికేటెడ్ చేయగలడు అని చెప్పగా దానికి గీతమ్మ నేను మీరాతో మాట్లాడి ఆలోచించి చెప్తాను అంటుంది. అదంతా విన్న యాదవ్కి కోపం రాగా సమీర్ తనతో మేము చేసేది నీకు తప్పు అనిపిస్తే నువ్వు ఈ కేసు నుండి తప్పుకోవచ్చు అని చెప్తాడు. ఇంకా అప్పుడే యాదవ్ రోసీకి ఫోన్ చేసి చివరిసారి మీ హెల్ప్ కావాలి, నాకు ఒకరి మీద అనుమానంగా ఉంది అని పేరు చెప్పగా అది విన్న రోసీ షాక్లో ఉండిపోతుంది. ఇదిలా ఉంటే హాస్పిటల్లో ఉన్న ఓం ప్రకాష్కి స్లో వచ్చింది అని తెలిసిన యాదవ్ వెంటనే నందుని తీసుకుని వెళ్ళి నందుని వీడియో రికార్డ్ చేయమని చెప్పి యాదవ్ ఓం ప్రకాష్తో ఆ రోజు రాత్రి ఏం జరిగిందని అడగ్గా దానికి తను ఆ రోజు రాత్రి అర్వాన్ నాపై అటాక్ చేయగా నేను తనని వెనక్కి తోశాను, దాంతో తను అక్కడ నుండి కింద పడి చనిపోయాడు, నేను కావాలని తనని తొయ్యలేదు అని చెప్తాడు. అది విన్న యాదవ్ నవ్వే ఇప్పుడు నేను తెలుసుకున్న నిజం చెప్తాను విను అని అదిరిపోయే ట్విస్ట్ రివీల్ చేస్తాడు. ఆ రోజు రాత్రి నువ్వే షెడ్లో ఉన్న కత్తి తీసుకుని ఇంటి వెనక నుండి లోపలికి వెళ్ళి అత్యంత దారుణంగా మీరా ఫ్యామిలీ అందరినీ చంపావు, అంతకు ముందే పాయసంలో మీరా వడే మత్తు మందు కలిపావు, అందుకే అందరూ మత్తులో ఉండగా వరుసగా అందరినీ చంపుతూ వెళ్ళావు. నువ్వు ఎప్పుడైతే అర్వాన్ పేరెంట్స్ గదిలోకి వెళ్ళి వారిని చంపుతున్నావో అప్పుడే ఆ రూమ్ నుండి సౌండ్స్ విన్న అర్వాన్ అలా రూమ్లోకి వచ్చి చూసి కోపంతో అదే కత్తి లాక్కొని నీపై అటాక్ చేశాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మీరా అది చూసి కత్తి అర్వాన్ చేతిలో ఉండడంతో తనే అందరినీ చంపాడు అనుకొని ఉంటుంది. ఇంకా అర్వాన్ని వెనక్కి తోయడంతో తను చనిపోయాడు. మీరాని కూడా చంపాలి అనేదే నీ ప్లాన్, కానీ అప్పుడు తన రూమ్కి తను లోపల నుండి లాక్ చేసుకుని ఉండింది, ఇదంతా చేసింది నువ్వే అని చెప్తాడు. నిజానికి అసలు ఇదంతా ఓం ప్రకాశే చేశాడు అని యాదవ్ ఎలా తెలుసుకుని ఉంటాడు అంటే యాదవ్ బస్తీలోని లాయర్ షీలాని కలిసి మాట్లాడినప్పుడు ఓం ప్రకాష్ కూడా అదే బస్తీలో నివసించేవాడు అని, తను మొదట మీరా ఇంట్లో కారు డ్రైవర్గా పనిచేసేవాడు అని, ఎప్పుడైతే స్కూల్లో ఆ ఫ్యాక్టరీ వల్ల గ్యాస్ లీక్ అయ్యి అది పిల్లలు పీల్చి ఎంతోమంది పిల్లలు చనిపోతారు కదా, ఆ పిల్లల్లో ఓం ప్రకాష్ కూతురు కూడా చనిపోయి ఉంటుంది. ఇంకా ఆ ఫ్యాక్టరీ బన్సల్ ఫ్యామిలీదే అని తెలిసిన ఓం ప్రకాష్ ప్రతీకారంగా ఫ్యామిలీ అంతటిని చంపేశావని చెప్తాడు. అదంతా విన్న ఓం ప్రకాష్ తన కూతురు ఫోటో చూస్తూ ఆ రోజు గ్యాస్ లీక్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మీరా కొడుకుని వారు చికిత్స కోసం లండన్కి తీసుకెళ్లారు, ఎందుకంటే వారు డబ్బు ఉన్నారు కాబట్టి, కానీ నా కూతురు ఇక్కడే హాస్పిటల్లో చనిపోయింది. అప్పుడే నాకు ఆ రబ్బర్ ఫ్యాక్టరీ మీరా ఫ్యామిలీ అండర్లోనే ఉంది అని తెలిసి ఆ ఫ్యాక్టరీ వల్లే గ్యాస్ లీక్ అయ్యి ఇంతమంది పిల్లలు చనిపోయారు అన్న నిజం అందరికీ తెలియాలి అని మా బస్తీ వాళ్ళం అందరం కలిసి పోరాటం చేయాలని చూడగా బన్సల్ ఫ్యామిలీ తమ డబ్బు గర్వంతో మాపై దాడులు చేసి పేదవారిమి అని భయపెట్టి నిజాన్ని అణచివేశారు. తర్వాత నన్ను డ్రైవర్ నుండి ఈ ఫామ్ హౌస్కి గార్డుగా నియమించారు. అయితే నేను నా కూతురి అంత్యక్రియల రోజే బన్సల్ ఫ్యామిలీ మొత్తాన్ని చంపాలని ఫిక్స్ అయ్యి అలా ఆ రోజు అందరినీ చంపేశాను. అర్వాన్ మధ్యలో రాకపోతే మీరాని కూడా చంపేసేవాడిని అని చెప్తాడు. ఇంకా ఈ కేసుని డైవర్ట్ చేయడానికి ముందు రోజే పందితలని అక్కడ తనే పెట్టించి అలాగే కాకులు చనిపోయేలా చేసి ఉంటాడు. ఇంకా ఓం ప్రకాష్ నిజాలు చెప్పిన వీడియో వైరల్ చేయడంతో ప్రజలకి అండ్ మీడియాకి అసలు నిజం తెలుస్తుంది. ఇంకా అదంతా యాదవ్ పని అని అర్థమైన సమీర్ తన మాట వినకుండా ఇదంతా చేసినందుకు కోపంతో యాదవ్ని సస్పెండ్ కూడా చేస్తాడు. దాంతో యాదవ్ అక్కడ నుండి నవ్వుతూ వెళ్ళిపోతాడు, ఎందుకంటే ఈ కేసులో నిజాలు బయట పెట్టినందుకు. మరోపక్క మీరా తన పిఏతో నేనున్నంత వరకు ప్రభాత్ మంతన్ కంపెనీని ఎవరు టచ్ చేయలేరు అని చెప్తుంది. ఇంకా మూవీ ఎండింగ్ లో రాధా యాదవ్తో కలిసి ఉన్నట్లు
చూపిస్తారు. అలా అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.